ఏంది బావా నీకు దండం పెట్టాలి. చెట్లకు ఏం నీళ్లు కొట్టులు కొడతారు అవి. అది కనకంబరాలు, మల్లె పువ్వులు, టమాటా చెట్లకు. అబ్బా బాబా ఏం చేయాలి బాగానే మధ్యాహ్నం పూట మోటేసి నీళ్లు కొడతారు. అసలు కారణం ఏంటి? మంచిగానే కొడతాను కానీ మధ్యాహ్నం 2ంటికి చెట్లకు నీళ్లు కొడతాను. ప్రపంచంలో ఎవరన్నా ఇట్లా కొడతారా? లేదా నీకేమన్నా ఉన్నదా? ఈ పూట నీళ్లు ఇప్పుడు కొట్టుకుంటారా చెట్లకు? పొద్దున పూట సాయంత్రం పూట కొట్టుకుంటావు. నువ్వేదో ఉన్నది అక్కడ ఏదో మ్యాటర్ ఉన్నది కానీ అది బయటికి తీస్తలేవు. మర్చిపోయినా కానీ పొద్దుగాల పైసలు ఇచ్చిన ఆ పైసలు ఏం చేసినావు? పైసలు ఎక్కడి అని మాట్లాడతాను. నేను పైసలు ఇచ్చినాక ఏంటి పైసలు అడగొద్దని నీళ్ళు కొడతాను. ఎవరికి పెట్టినావు? బదులిస్తే మన జుట్టు మన జుట్టు ఎక్కడ నీకు ఏం లేక నేను వాళ్ళ కుడి పైసలన్నీ తీసుకొచ్చి చెట్లకు నీళ్ళు కొడతాను ఏంది? నేను అడిగిన ముచ్చటేంది? నా మాటలు మరిపించుడేంది? నా మీద నీళ్ళు పోతాను ఏంటి? ఏం కాదే నీళ్ళు పడితే ఏమైతుంది? ఒళ్ళాను మొక్కపోతుందా? ఒళ్ళాను అరిగిపోతుంది లేకపోతే నాయకున్నా నీకు కాదు. అరిగిపోవుడు నా కరిగిపోవుడు నా తూడు ఇది కాదు. నీకేమైనా సిగ్గు చేరం కొడతాను నీళ్ళు మంచిగా కొడతాను. అది కాదు, నేను ఇచ్చిన పైసలేది నాకు అది కావాలి. నువ్వు ఇచ్చిన పైసలు వాళ్ళకి అప్పిచ్చిన చెప్తే నన్ను ఏం అడుగుతావే? ఎవరికి అప్పించిన మాపడికి బియ్యం లేపో బియ్యంగా టిక్కిదేపో 25 కేజీల బస్తా మిల్లు కాడని చెప్పి నేను పైసలు ఇస్తే ఆటలాడతాను. బాగా భోగం కథలు పడతాను. భోగం పైసలు వాడు రేపిస్తున్నాడు. వాడు ఏమో కరెంట్ తీగలు ఎక్కువ చిన్న పుల్ల ముట్టుకుంటే షాక్ అన్నట్టు ఎక్కడికో ఉరుకుతానా? ఇట్రా మరి ఎక్కడికో ఉరుకుతానవు. పోయి గ్యాస్ మొత్తం కాడ కూర్చుంటానవు. ఏమో ఏ పని లేదు పాడలేదా? ఏ మనిషి నువ్వు? నాకు శాత కట్టలేదు అందుకే కూర్చున్నా. నీళ్ళు పట్టిన అందుకేనా ఇన్నపైన ఏం అనొద్దని. నీళ్లు పట్టొద్దు, నీళ్లు పడతాను కదా ఒక్క మాట అనొద్దని నువ్వు పట్టుకొని వచ్చావా? సిగ్గు అనిపించలేదా నీకు? సాయంత్రం కూడా మంచిగా ఏంటిది నీది? తాగిన చింతపండు షార్ మొత్తం ఇలా తట్టు బాత్రూమ్ లో కురికిచ్చి తట్టు కొడతారని చెప్తాను. ఏమైతే కొడతావా? కొట్టు చూద్దాం. కొట్టు. బోడి పిల్లల మీద నాకు వేస్తా. చీపురు గట్ట అయితే సెట్ అవుతుంది నీకు. ఎవరికి? నాకా? నువ్వు కొట్టలేవు. కొడతావా? ఖరాబ్ అయితే నీకు కొట్టుడు కొట్టకే పైసలే ఈ వాతాయి. ఏంటిది వాసేది? వాతేంది? నువ్వు రోకల బండి మీద కూర్చున్నా నాకేం పర్వాలేదు. రోడ్డు మీద కూర్చున్నా వేడి వేడి రోడ్డు మీద మొత్తం కలగనుకున్నావా? ఏమున్నది మంచిగానే షాకులకి తీసి పారదగినావు. షాక్ ఏమున్నది? షాకు మామిడికాయ చెక్కు తీసినట్టు తీస్తాను ఈ బాడీ. నేను చిన్న పోరాన్ని. నీకు చిన్న పోరాని నన్ను అనొద్దు ఎక్కువ. సంవత్సరాల పిల్లగానివి చిన్న పోరాని లెక్క చూస్తారా? ఎప్పుడు పెద్ద పోరాని లెక్క చూసినావా నన్ను? ముసల్తానానికి మొత్తం చూసుకో. అబ్బా కళ్ళం మంచిగానే ఉన్నది, తెల్లగానే ఉన్నావు. సంతూర్ సబ్బు లెక్క మంచిగా రెక్సల సబ్బు లెక్క ఉన్నావు బాగానే. నీ లెక్క ఇట్టుంటా అనుకున్నావా? ఉంటా నేను మంచిగున్నా. నువ్వు మంచిగా ఉన్నావా? జమాయిలాకెత్తా వాయిలాకేసి కొట్టిన దెబ్బలకు నీళ్లు కాబట్టి మసల పెట్టి ఒళ్ళుకు సబ్బు పెట్టి ఇదంతా రుద్దుతా. ఏమన్నా ఉన్నదా నీకు? నువ్వే రుద్దాలే, మచ్చి నువ్వే చేయాలి. నేను ఒక్క పని చేయను. సాయంత్రం నీరుగా బాగా రుద్దాలే. ఏంటిది నీకు రుద్దేది? ఏంటిది నీకు నీరు రుద్దేది? యాపాకేసి రుద్దుతా. ఆ బోరేసి ఆ నీరు చక్కగా పట్టిండేది ఎక్కడ వదిలిపెట్టి నువ్వు. ఇది ఈ కథ ఏంటిది? ఇదంతా మళ్ళీ చెట్లకు పడతానని చచ్చిండు. ఇక కంటంపర చెట్ల మంచిగా పట్టి నీళ్లు పట్టలేదు. నువ్వు చూద్దా నీళ్ళు గట్ట పడతారా? ఈ మధ్యాహ్నం పూట పైపు తోటి నీళ్ళు వేస్తని ఎక్కడ ఉన్నది కర్ర కట్టె దొరుకుతలేదు. ఏమి దొరుకుతలేదు. ఏమున్నది తింటాను కూడా గ్యాస్ మొత్తం వేసి కొట్టడం వల్ల గ్యాస్ మొత్తం సచ్చుడే ఉన్నది. నీళ్లు పడతాంటే ఏం పని చేస్తాను? దెబ్బ నాకు కూడా మొత్తం తిరుగుతుంది.
చిన్నమ్మ చెప్తా. చిన్నమ్మకైతే అందరికైతే సండిపోను అందుకుంటానంటే వద్దే కొట్టకి నేను ఏమనలే, నీళ్ళు మంచిగా పడతా నాకు. నీళ్ళు కాదు నీ సాయంత్రం నీకు ఏందేమో బియ్యమే అన్నావా? బియ్యం బత్త తీసుకురావాలి. వానికి సాయంత్రం పూట నీ పట్టుకొచ్చి ఇస్తావు. ఎవరికి పట్టుకొచ్చి ఇస్తావు? నీ బియ్యం బస్త నీకు గొప్ప చెప్తా. నా బియ్యం బత్త నాకు గొప్ప చెప్పాలి. 25 కేజీల బత్త నేను అస్సలే మంచిదని కాదు. కడుపుకు బియ్యం బత్త రేపు అంటే పొయ్యి నీళ్ళు పడతాను పిల్లలు ఏమనద్దు అని మంచిగా ఊరించుకున్నా అంతే కదా. కానీ బాగానే తెలుసుకున్నామేంది బియ్యం బస్త ఎక్కడ పెట్టి సంగతి బాగానే గుర్తుకొచ్చింది. బాగా గుర్తుకొచ్చి అంటే మళ్ళీ నా పెళ్ళము మల్లెపూలు మంచిగా నీళ్లు పడితే అయిపోతుంది అని అనుకున్నావు. అంతేనా? బియ్యం బత్త అంతేనా? అంతేనా? బియ్యం బత్త పోదా? బియ్యం బస్త తెద్దా వాడు ఎల్లుండి ఇస్తాడటనే. ఎల్లుండి ఇస్తాడట. ఎక్కడ అట్ట కొడతారు నాడు బియ్యం బత్త పోదాంపా. ఇప్పుడు ఎందుకు బియ్యం సాయంత్రం లేవా? సాయంత్రానికి లేవు. బియ్యం బస్తా నేనే కూత పెట్టుకున్నా. మన అక్కడైతే ఏమన్నావు కదా? అక్కడ ఏమనన్నాడు అంటే అన్నాను అంటే ఒక్కడే మాట నడు నీ సంగతే చెప్తున్నాడు.